హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఆది బ్లౌజ్తోనైనా బాడీ మెజర్మెంట్స్తోనైనా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలియని వాళ్ళ కోసం, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీలో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేశారంటే ఖచ్చితంగా ఏదో ఒక టిప్ అయితే మిస్ అయిపోతారనమాట. అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మళ్ళీ సపరేట్గా బాడీ మెజర్మెంట్స్లో పొడవు వెడల్పులు ఏమి కొలుచుకో అవసరం లేదండి. మనం ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసినా, ఆది బ్లౌజ్తో కట్ చేసినా ఫ్రంట్ పార్ట్లో సపరేట్గా మళ్ళీ కొలవన అవసరం లేదు. పొడవు వెడల్పు అనేది మనము ఈ బ్యాక్ పార్ట్లో వెడల్పుని ఎంతైతే తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ అనమాట ఇది. ఇప్పుడు ఈ రెండు ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ కదా, ఈ క్లాత్కి ఇలా కార్నర్స్ ఉంటాయి, 4 కార్నర్స్ అనేవి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇలా 4 కార్నర్స్ ఉన్నప్పుడు మనము ఈ కార్నర్ సైడ్ ఈ షోల్డర్ అనేది రావాలి. ఓకేనా? ఈ కార్నర్కి షోల్డర్ అనేది రావాలి. ఒకవేళ మీరు ఇటువైపు వేసుకున్నా మీకు క్లాత్ ఎటు సైడ్ వేస్తే, ఈ కార్నర్ అనేది ఎటు సైడ్ వేస్తే మీకు క్లాత్ అడ్జస్ట్ అవుతుంది అని మీకు అనిపిస్తే అటు సైడ్ అనేది ఈ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా క్రాస్గా వేసుకోండి. అది క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కనుక. స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనుకోండి, ఈ విధంగా క్లాత్ పైన స్ట్రైట్గా వేసేసుకోవడమే. ఓకేనా? మనకి ఈ క్రాస్గా వేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది సాగుతుంది. ఓకేనా? అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా సరే మనకి ఇది ఈ క్లాత్ సాగుతుంది. కాబట్టి వెనకాల 9 ఇంచులు తీసుకున్నాం కదా, ముందు కూడా అదే 9 ఇంచులు సరిపోవడానికి కారణం వచ్చేసి ఈ క్లాత్ సాగడం అనమాట. అర్థమైంది కదా? చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, బ్యాక్ పార్ట్లో మనం 9 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా అదే 9 ఇంచులు తీసుకుంటే మనకి ఎలా సరిపోతుంది? మనకి చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ దగ్గర హైట్గా అంటే ఎత్తుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకి ఇదే 9 ఇంచులు పెట్టుకోమంటున్నారు, ఎలా సరిపోద్ది అని కొంతమంది అడుగుతారు. అందుకే వాళ్ళ కోసం చెప్తున్నా. క్లాత్ అనేది క్రాస్గా వేసేసరికి సాగుతుంది అనమాట. ఓకేనా? అప్పుడు మనకి ఈ చెస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర ఉన్న హైట్ అనేది కవర్ అయిపోతుంది ఆ సాగడంలో. ఇది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఈ కార్నర్స్లో ఈ షోల్డర్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. కార్నర్లో ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకోండి. ఇలా భుజాలు అనేవి మూలగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? మూలగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ మార్కర్స్ ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ దీనిపైన మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్స్ అనేవి దీనిపైన పడేలాగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే మార్కింగ్స్ అనేవి పడిపోతాయి అనమాట. మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, ఇలా మార్కింగ్స్ పడిపోవాలంటే ఈజీగా ఒకసారి ఐరన్ చేసుకోండి అని. నేను ఏదో షార్ట్ వీడియోలో చెప్పానమాట. అయితే ఆ సిస్టరు ఐరన్ చేసుకునే లోపు మనమే మార్కింగ్స్ చేసేసుకోవచ్చు అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. సరే, ఆ కామెంట్ చూసి నేను నవ్వుకున్నాను. అందులో కూడా మనం ఏదైనా చెప్తున్నాము అంటే ఎదుటి వాళ్ళకి యూజ్ ఉండేలాగే చెప్తానండి. అది సోషల్ మీడియాలో మనం ఏదైనా చెప్తున్నామంటే ఖచ్చితంగా దానివల్ల వినే వాళ్ళకి యూజ్ ఉండాలి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు ఈ మార్కింగ్స్ పడిపోయినాయి. ఆ కామెంట్కి రిప్లై ఇస్తున్నా. ఈ మార్కింగ్స్ ఈ విధంగా పడిపోయినాయి. ఇప్పుడు నేను ఇదే ఇలా పెట్టేసి మీకు మార్క్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నెక్ హైట్ అయితే నేను ఇంకా ఎక్కడ వరకు తీయాలి అని చెప్పలేదు, ఓన్లీ నెక్ విడ్త్ మాత్రమే మార్క్ చేస్తున్నా. ఇక్కడ కూడా కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ కింది కూడా మార్కింగ్ చేసి చూపిస్తా. ఇలా ప్రతిదీ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం ఖర్చు ఎన్ని ఇంచులు తీసుకున్నాం? 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి, కింది వైపున పడినాయి కదా మార్కింగ్స్. ఈ మార్కింగ్స్కి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? మ్యాక్సిమం ఒక 1/4 ఇంచు తేడా వచ్చేసింది. ఇదిగోండి, కింది నేను గీసిన మార్కింగ్ అనమాట. ఇది వచ్చేసి పైన నేను గీసిన మార్కింగ్. అందుకే చెప్పాను అనమాట, దాని మీద ప్రెస్ చేస్తే పడిన మార్కింగ్స్కి మనం డ్రా చేసుకున్న మార్కింగ్స్కి అట్లీస్ట్ ఒక 1/4 ఇంచ్ అయినా తేడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనకి బ్లౌజ్ అనేది లూజ్ రావడమో, టైట్ అవడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్స్ అనేవి ఈ ఫ్రంట్ పార్ట్లో పడతాయని చెప్పి మొన్న ఒక వీడియోలో చెప్తే ఆ సిస్టర్ అంటే కామెడీగా చెప్పారులేండి, బట్ నేను దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు.
చెప్తున్నాను అంతే, ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి తెలియాలని చెప్తున్నాను అంతే. ఈ విధంగా మార్క్స్ వేసుకోవాలి. పొడవు వెడల్పులు నేను బ్యాక్ పార్ట్లో ఎలా అయితే ఉన్నాయో అలాగే మార్కింగ్స్ అయితే చేశాను. ఇక్కడ నేను మీకు వీడియోలో ఈ మార్కింగ్స్ అనేవి క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మార్క్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేశారంటే మీకు వీడియో అనేది అర్థం కాదు, కొన్ని టిప్స్ అయితే మిస్ అవుతారనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకున్నాం, కానీ ఇందులో మాత్రం కార్నర్స్లో వేసుకున్నాం అనమాట. షోల్డర్స్ అనేది కార్నర్కి వచ్చేలాగా వేసామన్నమాట. ఇది అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే మార్క్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ వచ్చేసి మ్యాక్సిమం 32, 34, 36 ఈ సైజ్ వారికి కొంచెం నార్మల్గా నెక్ ఉండాలి అంటే 5.5 తీసుకుంటే సరిపోద్ది. లేదు అంటే మరీ పైకి వద్దు అనుకుంటే కనుక 6 తీసుకుంటే 6 ఇంచులు తీసుకోవచ్చు. కొంచెం కిందికి కావాలి, డీప్ నెక్ కావాలి అనుకుంటే 6.5 కూడా తీసుకోవచ్చు. అంతకు మించి నెక్ అనేది డౌన్ చేసామంటే మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను 6 ఇంచులు నెక్ అయితే తీసుకుంటున్నాను, పైన ఖర్చుతో కలిపి 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? 6 ఇంచులు తీసేసుకుంటున్నా. లేదు మీకు కొంచెం డీప్ కావాలంటే 6.5 కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా 6.5 ఇంచులకి ఇదిగోండి పైన ఖర్చు వదిలేసి నేను 6 ఇంచులు తీసుకుంటున్నా. 6.5 కాదు, 6 కాదు, పైన ఖర్చు వదిలేసి 6 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఈ 6 ఇంచులకి ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకోండి స్క్వేర్ టైప్లో. ఇక్కడ నెక్ షేప్ అనేది మీ ఇష్టం, రౌండ్ నెక్క, యూ నెక్క, స్టార్ నెక్క, ఏదైనా సరే మీ ఇష్టం అనమాట. నేనైతే రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నా, నాకు రౌండ్ నెక్ అంటే ఇష్టం కాబట్టి రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా రౌండ్ నెక్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంకల దగ్గర ముడతలు వచ్చేస్తాయి కదా కొంతమందికి, కట్ చేసిన తర్వాత, స్టిచ్ చేసిన తర్వాత, వేసుకున్న తర్వాత ఇక్కడే చాలా ప్రాబ్లం ఉంటుంది హ్యాండ్ దగ్గర. అయితే మనకి ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లో తీసుకున్న రౌండ్ అనమాట. దీనికి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళకూడదు, ఇక్కడ ఎక్కడ తీసాం మనము, ఇక్కడ నుంచి ఇటు కిందికి రాకూడదు. ఓకేనా? ఇలాగా ఈ షోల్డర్ నుంచి కూడా ఇక్కడ నుంచి ఇలాగా కొంచెంగా ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకుంటూ రావాలి. ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ అయిపోవాలి. అది కూడా ఇది చంకల్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచుని ఈ విధంగా లోతు తీసుకోవాలి. మనం ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో కనుక లోతు తీసుకోలేదు అంటే హ్యాండ్స్లో 3/4 ఇంచు లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 1/2 ఇంచు లోతు తీసుకున్నామంటే హ్యాండ్స్లో 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాలి. మీకు ఇంతకుముందు హ్యాండ్స్ కటింగ్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. హ్యాండ్స్ కూడా చంకల్లో ముడతలు లేకుండా మనం హ్యాండ్ డౌన్ ఎంత పెట్టాలి, హ్యాండ్కి పైన 1 ఇంచ్ పెట్టి కర్వ్ షేప్ తీయాలా, 1.5 ఇంచ్ పెట్టి కర్వ్ షేప్ తీయాలా అనేది ఇంతకు ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మిస్ అయితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా తెలుసుకోవాలి, చాలా మందికి తెలియని డౌట్ అనమాట. ఇది బిగినర్స్కి అయితే చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ఒక్కసారి అర్థమైతే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుతో సంబంధం లేదండి, ఖర్చుని పక్కన పెట్టేసేయండి. ఈ షోల్డర్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టుకోండి. వీడియో సరిగ్గా కనిపిస్తుందా? ఒక్కొక్క చోట నేను మిస్ చేసేస్తున్నాను, అందుకే ఒక్కసారి చెక్ చేసుకుంటున్నా, బాగానే కనిపిస్తుంది. అయితే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఖర్చు అనేది మర్చిపోండి మీరు. ఓకేనా? అది మనకి షోల్డర్ జాయింట్లో పోతుంది కాబట్టి ఖర్చుని పక్కన పెట్టేసుకోండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి 36 ఇంచెస్ కాబట్టి ఈ బ్లౌజు 10 ఇంచుల దగ్గర చెస్ట్ పాయింట్ ఉంటుంది. ఓకేనా? అంటే చెస్ట్ హైట్ అనేది 10 ఇంచుల దగ్గర ఉంటుంది. ఓకేనా? ఈ 10 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి, మీకు చెప్తాను, కరెక్ట్గా కొలుచుకోండి. 10 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి. ఇది వీడియో మిస్ అవ్వకుండా చూసారంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఇది వచ్చేసి చెస్ట్ హైట్ అనమాట. మనకి చెస్ట్ పాయింట్ అనేది ఈ లైన్ దగ్గర ఉంటుంది, అంటే 10 ఇంచుల దగ్గర. మ్యాక్సిమం చెస్ట్ హైట్ వచ్చేసి 10 ఇంచుల దగ్గర, లేదంటే 10.5. మరీ హైట్గా ఉన్న వాళ్ళైతే 11, కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే 9.5 ఇలా ఉంటుంది అనమాట. ఏ బ్లౌజెస్కైనా సరే, ఏ సైజ్ బ్లౌజెస్కైనా సరే వాళ్ళ హైట్ని బట్టి చెస్ట్ పొడవు అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది 10 ఇంచులు కదా, 10 ఇంచుల దగ్గర ఈ లైన్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా హెవీగా ఉన్న వాళ్ళకి అనుకోండి, ఇక్కడ నుంచి 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి. 3 ఇంచులు కనుక మనం తీసుకోపోతే డాట్ కోసం చెస్ట్ అనేది నిలబడదండి, జారిపోయినట్లే ఉంటుంది. లేదు మీడియం హైట్, అంటే చెస్ట్ హైట్ వచ్చేసి మీడియం అనుకోండి, మనము 2.5
అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు అనుకున్న వాళ్ళకి 2.5 తీసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 తీసుకోవాలి. ఇదిగోండి ఈ 10 ఇంచుల దగ్గర నుంచి ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి అనుకోండి, అంటే చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకైతే 3 ఇంచులు డాట్ కోసం తీసుకోవాలి. లేదు నార్మల్ అంటే చెస్ట్ అనేది హెవీగా ఉండదు, అలా అని తక్కువగా ఉండదు అనుకున్న వాళ్ళకైతే ఈ చెస్ట్ పొడవు వచ్చేసి డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. లేదు ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ కానీ అసలు వీళ్ళకి చెస్టే ఉండదు అనుకుంటే కనుక, అంటే చెస్ట్ తక్కువగా ఉంటుంది అనుకుంటే కనుక ఈ చెస్ట్ పొడవు వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలి. సారీ, ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలి. అర్థమైంది కదా? ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచులు చెస్ట్ పొడవు తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి చెప్పాను కదా, కొంచెం చెస్ట్ తక్కువగా ఉంటే 2 ఇంచులు, నార్మల్గా ఉంటే 2.5, హెవీ చెస్ట్గా ఉన్న వాళ్ళకైతే 3, ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ 3 మార్కింగ్స్ లైన్ చేసుకోండి. ఇది వచ్చేసి 2, 2.5, 3 ఇంచులు. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ నేను 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా. ఈ డాట్ కిందికి వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. ఇక్కడ నుంచి అంటే 10 ఇంచులు మొత్తం కలిపితే 12.5 ఇంచులు. ఓకేనా? ఇదిగోండి 12.5 ఇంచులకి ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. సేమ్ ఇదే లైన్ ఇక్కడ వరకు కంటిన్యూ చేసేయాలి. 12.5 ఇంచులు లైన్ ఒకసారి పోల్చుకుంటే మనకి బెటర్ అనమాట, ఎందుకంటే ఎక్కువ తక్కువలు వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా 12.5కి ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇటువైపున మనకి ఈ 12.5 ఇంచులకి ఒక లైన్ మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ నుంచి పై వైపుకి మనకి ఈ రౌండ్ షేప్ అనేది తిరగడానికి 2 ఇంచులు తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా మనము 12 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, 1.5 తీసుకోవాలి. 12.5 తీసుకున్నాం అనుకోండి, ఒక పావు ఇంచు పెంచుకొని పావు తక్కువ 2 ఇంచులు తీసుకోవచ్చు. లేదా 3 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, 2 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా? ఈ లైన్స్ని బట్టి ఇదిగోండి, ఇది 12 ఇంచులు కదా, 12 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఇది వచ్చేసి 1.5 వస్తుంది. అవునా? ఇక్కడ నుంచి అయితే 2 ఇంచులు, ఇక్కడ నుంచి అయితే 2.5 ఇంచులు. ఓకేనా? మనకి ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 తీసుకున్నా అనమాట. సారీ, ఇక్కడ నుంచి 2 ఇంచులు తీసుకున్నా కదా. ఇప్పుడు మనకి వీటిని బేస్ చేసుకొని ఇక్కడ ఇదైతే ఉంటుందన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఈ 2 ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి. 2.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకొని ఈ మార్కింగ్ని ఒక క్రాస్ లైన్ అనేది స్కేల్తో డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ కప్ షేప్ రౌండ్ షేప్ రావాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు రావాలి. మనకి నడుము సైజు చెస్ట్ లూజ్ వచ్చేసి 36, నడుము లూజ్ వచ్చేసి 32 అనమాట. అంటే మనకి రెండింటి మధ్య 4 ఇంచుల గ్యాప్ అయితే ఉంది. ఈ 4 ఇంచుల్ని మనము బ్యాక్ పార్ట్లో 1 ఇంచు డాట్ కోసం యూజ్ చేస్తున్నాం, ఫ్రంట్ పార్ట్లో 3 ఇంచుల డాట్ కోసం యూజ్ చేయాలన్నమాట. అప్పుడు ఈ 4 ఇంచులు అనేది మనకి లూజ్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో 3 ఇంచులు కాబట్టి 3 ఇంచుల్లో సగం వచ్చేసి, అంటే ఇటువైపున ఒకవైపు 3 ఇంచులు కాదు, ఇటువైపున 1.5 ఇటువైపున 1.5 లూజ్ అనేది తగ్గించాలి. అంటే 3 ఇంచుల్లో మనకు వచ్చేసి 1.5 అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి 1.5కి మార్క్ చేసుకోవాలి మనము. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ నుంచి హాఫ్ చేసుకొని మనము ఈ డాట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. అదిగోండి, ఈ ఖర్చు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు కొంచెంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ కలిపేయాలి. అంతే, ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్ అనమాట. ఈ లాజిక్స్ అర్థమైతే చాలా ఈజీ. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైతే కామెంట్ చేయండి, అర్థం కాకపోయినా మీ డౌట్స్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలి అంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.